సంబంధించి అదేవిధంగా రేపు మాక్ డ్రిల్ కూడా నిర్వహించబోతున్నారు. దానిపై మీరేం మాట్లాడతారు? సార్ ఎప్పుడు కూడా కానీ మన శత్రువుని మనం తక్కువ అంచనా వేయకూడదు సార్. కరెక్ట్. పాకిస్తాన్ అనేది మనకు ఎప్పటి నుంచో మనకు భారతదేశం నుంచి మనం విడిపోయినప్పటి నుంచి మనకు ఒక బద్ద శత్రువుగా తయారైపోయింది. వాళ్ళని మనము తక్కువ అంచనా వేయకూడదు. మన దగ్గర ఎటువంటి ఆయుధ సామగ్రి ఉందో వాళ్ళు కూడా కానీ వాళ్ళ దేశం యొక్క కాపాడుకునే దానికి ఆయుధాలను వాళ్ళని సమకూర్చుకుంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఇంతకుముందు మనం కార్గిల్ వార్ చేసాం. కార్గిల్ వార్ చేసినప్పుడు ఈ మాక్ డ్రిల్ అనేది ఒకటి చేయలే. ఎందుకంటే తురంతకి వెంటనే కార్గిల్లో మనకు వాళ్ళు మన భూభాగంలోకి చొరబడి వచ్చినారని వెంటనే తెలిసిన వెంటనే మనం ఇమీడియట్ గా మన ఫోర్స్ ని డిప్లాయ్మెంట్ చేస్తే వాళ్ళతో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఉన్న ప్లాన్ ప్రకారంగా ఇక మీదట పాకిస్తాన్ ఇండియా మీద కన్నెత్తి చూడకూడదనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి పాకిస్తాను యుద్ధ రూపంలో పాకిస్తాన్ తురుముట్టించాలి. ఇంకొకసారి పాకిస్తాన్ ఇండియా మీద కానీ వేరే ఏ కంట్రీ మీద కూడా కానీ ఉగ్రవాదిత్వంతో కన్నెత్తి చూడకూడదు అనే ఉద్దేశంతో కొద్దిగా టైం తీసుకుంటూ ఉంది. దీన్ని మనకు ప్రస్తుతానికి మంచిగా ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ మాక్ డ్రిల్ అనేది యుద్ధానికి ముందుగా చేయవలసిన చాలా అవసరం సార్. ఎందుకంటే మాక్ డ్రిల్ మనం చేస్తున్నామంటే ఒక ప్రీ ప్లాన్, యుద్ధం ఎలా చేయాలి, యుద్ధము చేయడము అంటే ఏదో యుద్ధానికి వెళ్ళిపోవడము, వాళ్ళ తుపాకీ గుంత మనం చనిపోవడము, డెడ్ బాడీ తీసుకొచ్చడము అనే కాకుండా మనం యుద్ధం చేయాలి అంటే మనం ముందు సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాలి. డ్యామేజ్ ఎక్కువ జరగకుండా ప్రజల ప్రాణాలకి రక్షణ కల్పించాలి. మనల్ని మనం కాపాడుకోవాలి. మన వెనక నుండి భారతదేశ పౌరుల్ని వీళ్ళని కాపాడాలి. అటు తర్వాత మన శత్రువును మనం కొట్టాలి. కాబట్టి ఈ టైంలో మాక్ డ్రిల్ అనేది చాలా అవసరం. దాన్ని మనం చాలా చాకచక్యంగా చేయాలి. వన్ కైండ్ ఆఫ్ దాంట్లో ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ మనకు ఆ డ్రిల్లో మనం నేర్చుకోవచ్చు. సీనియర్ ఆఫీసర్స్ ద్వారా ఆ మాక్ డ్రిల్ చేసినప్పుడు మనం వాటిని నేర్చుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. మాక్ డ్రిల్ చేయడం చాలా అవసరం. రెండవది, ఇప్పుడు ఈ పహల్గామ్లో మనకు వీళ్ళు చేసినటువంటి పని భారతదేశంలో ఉన్నటువంటి ఏ హిందువు కానీ ముస్లిం కానీ క్రిస్టియన్ కానీ ఏ కొంతమంది దీన్ని రిజెక్ట్ చేస్తున్నా కానీ చాలా మంది దీనికి మనం ఒప్పుకోవడం లేదు. భారతదేశ పౌరులు ముక్త కంఠంతో కూడా కానీ ప్రస్తుతానికి పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలి, వారికి తగిన బుద్ధి చెప్పాలి, తగిన శాస్తి చెప్పాలి. వీళ్ళు ఎప్పుడూ మనల్ని ఒక ప్రశాంతంగా ఉండడం లేదు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా కానీ చాలా ముక్త కంఠంతో చెప్తున్నారు. చాలా సీరియస్ గా అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం చాలా అవసరం. దానికి మాక్ డ్రిల్ లాగా మనం ఒక ప్రాక్టీస్ చేయడం, ప్రజల్లో కూడా కానీ ఈ పాకిస్తాన్ బార్డర్లో మన ఇండియాలో ఉండే వాళ్ళు కూడా కానీ వాళ్ళు మన మీద బాంబులు వేసిన, కాల్పులు జరిపిన మనం ఎలా సెల్ఫ్ డిఫెన్స్ తీసుకోవాలి అనే దాని గురించి అందరికీ అవగాహన కల్పించడము ఇది చాలా అవసరం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రైట్. అదేవిధంగా దిలీప్ గారు ఉన్నారు. దిలీప్ గారు, మీరేం చెప్తారు? అంటే ఈ ఇన్సిడెంట్స్ని చూసుకుంటే కనుక